friends, welcome back to our channel. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఈ సంవత్సరం బీహార్లో చమురు మరియు గ్యాస్ కోసం ఒక బావిని తవ్వాలని యోచిస్తుంది. వాణిజ్య ఆవిష్కరణ రాష్ట్రాన్ని భారతదేశ చమురు పటంలో ఉంచడమే కాకుండా బీహార్ నుండి ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్ వరకు విస్తరించి ఉన్న మొత్తం గంగా పరివాహక ప్రాంతాన్ని అన్వేషించడానికి కూడా తెరవబడుతుంది. బీహార్లోని సమస్తీపూర్లోని బ్లాక్ కోసం కంపెనీ 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 3D సిస్మిక్ డేటాను పొందిందని, ఇప్పుడు 2 అన్వేషణాత్మక బావులను తవ్వాలని యోచిస్తున్నట్లు ఓఎన్జీసీ డైరెక్టర్ సుష్మా రావత్ ఈటీకి తెలిపారు. మొదటి డ్రిల్లింగ్ ఈ సంవత్సరం చేయబడుతుంది మరియు 30 నుండి 35 కోట్లు ఖర్చవుతుందని ఆమె చెప్పారు. మొదటి బావి యొక్క డ్రిల్లింగ్ నుండి డేటా, రెండవ బావి యొక్క ప్రణాళికబద్ధమైన డ్రిల్లింగ్తో సహా మిగిలిన అన్వేషణ బ్లాక్ల కోసం కంపెనీ ప్రణాళికలను మార్గనిర్దేశం చేయడంలో సహాయపడుతుంది. అన్వేషణాత్మక డ్రిల్లింగ్ చివరిగా అర్ధ శతాబ్దం క్రితం బీహార్లో జరిగింది. అప్పటి నుండి చాలా భూకంప డేటా ఉద్భవించింది మరియు బావుల డ్రిల్లింగ్ దానిని క్రమాంకనం చేయడంలో సహాయపడుతుంది. ఈ యొక్క భావి భవిష్యత్ అన్వేషణ కోసం మొత్తం బేసిస్ను తెరుస్తుంది. ఇందులో మేము చాలా ఆశాజనకంగా ఉన్నాము అని రావత్ అన్నారు. మరియు ఒక వాణిజ్య ఆవిష్కరణ జరిగితే అది శక్తి దృష్టాంతాన్ని మారుస్తుంది మరియు చమురు మరియు గ్యాస్ ఉత్పత్తి ప్రాంతం చుట్టూ స్థానిక పరిశ్రమ అభివృద్ధికి దారితీస్తుంది. భారతదేశంలోని అతిపెద్ద చమురు మరియు గ్యాస్ ఉత్పత్తిదారు ఓఎన్జీసీ ఉత్తరప్రదేశ్లోని బల్లియాలోని గంగా పరివాహక ప్రాంతంలోని మరొక బ్లాక్లో అన్వేషణాత్మక బావిని తవ్వాలని యోచిస్తుంది. అయితే భూమిని సేకరించడంలో అడ్డంకులు ఎదుర్కొంటుంది. సమస్తీపూర్ మరియు బల్లియాలోని 2 బ్లాక్లు కొన్ని సంవత్సరాల క్రితం 4వ ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ రౌండ్లో పొందబడ్డాయి. మాకు చాలా పెద్ద ప్యాచ్ అవసరం లేదు. ఇది కేవలం 130x130 లేదా 150x150 మీటర్ల భూమి. ఇది చిన్న పార్సిల్ అయినప్పటికీ సంవత్సరాలు గడిచే కొద్దీ యజమానుల సంఖ్య పెరుగుతుంది మరియు సంపాదించడం కష్టం. ప్రతి యజమానిని ఒప్పించడం చాలా కష్టమని రావత్ అన్నారు. కుటుంబాలలో పూర్తి ఆస్తి విభజన లేనప్పుడు కొన్ని ల్యాండ్ పార్సిల్స్ సమిష్టిగా బహుళ కుటుంబ సభ్యుల యాజమాన్యంలో ఉంటాయి. వీరితో సమన్వయం చేసుకోవడం ఒక సవాల్. మేము సబ్ సర్ఫేస్ డేటాను తిరిగి అంచనా వేశాం. ఆపై మేము ఉపరితలంపై ఉన్న స్థానాన్ని మార్చాము. తద్వారా మేము వంపు తిరిగిన లేదా విచలనం చేయబడిన బావిని తవ్వగలము. ఇప్పుడు మేము ఆ భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఉన్నాం అని రావత్ చెప్పారు. బల్లియా స్థానిక పరిపాలన నుండి చాలా మద్దతు అవసరం. ఓఎన్జీసీ మరియు ఇతర అన్వేషకులు భూమిని సేకరించేందుకు భూమి యజమానులతో నేరుగా వ్యవహరించాలి. పరిమిత సమయం వరకు చమురు మరియు గ్యాస్ బ్లాక్ను అన్వేషించడానికి అన్వేషకులు లైసెన్స్ పొందుతారు. వారు భూకంప సర్వేలను చేపట్టాలి, అనేక అధికారుల నుండి బహుళ క్లియరెన్స్లు పొందాలి మరియు ఆ ప్రాంతంలో వాణిజ్యపరంగా దోపిడీకి అవకాశమున్న వనరులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నిర్ణీత సమయంలో బావులు వేయాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.